హాయ్! ఈరోజు నేను శనగపప్పు కూర చేయబోతున్నాను. అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ చెప్తాను. కొత్తిమీర, ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, మెంతి పొడి, చిల్లీ పౌడర్, ఆవాలు, ధనియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి కావాల్సినవి ఇంకా శనగపప్పును మనం ఉడకబెట్టుకోవాలండి. ఇది వండే ముందు ఒక గంట ముందు నానబెడితే తొందరగా ఉడికిపోద్ది, ఇంకా తొందరగానే మెత్తగా అవుతుంది. అది మనం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా పలుకు లేకుండా ఉడకాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఎక్కువ ఆయిల్ వాడొద్దండి. నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడాలి. ఏ కర్రీ చేసేటప్పుడైనా ప్రతిరోజు చెప్తాను నేను, స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో అవి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. దాని తర్వాత కలుపుకోవాలి. ఆనియన్స్ దీంట్లో పెద్దగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవద్దండి. అది ఉడికిపోతే అవి కనబడకుండా పోతే బాగుండదు. కొంచెం పెద్దగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి శనగపప్పు కర్రీలో మాత్రం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం పసుపు, మెంతి పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ వేగాక ఒకసారి వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వేగించుకోవాలి. ఇంకా ఇవన్నీ శనగపప్పు హెల్త్‌కి చాలా మంచిదండి. నేను ఇంతకుముందు వండేదాన్ని కాదు, నాకు ఈ మధ్య మా అమ్మ చెప్పింది. ఇంకా శనగపప్పు కర్రీ చేసి పెట్టు పిల్లలకి, చాలా మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో అని. అప్పటి నుండి నేను చేస్తున్నాను. నాకైతే కర్రీ నచ్చిందండి. దీని కాంబినేషన్లో చారు చేసుకోవాలండి. అదే మన తెలంగాణ భాష పచ్చి పులుసు, అది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రెసిపీని కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. మీకు ఇప్పుడు దీంట్లో నేను శనగపప్పు వేసి కలిపి మూత పెట్టానండి. ఒక 2 మినిట్స్ మగ్గాక దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అట్లా సాల్ట్ వేసుకున్నాను. స్పైసీకి మనకు తిన్నట్టుగా, మనం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎంత అంటే ఒక మన 50 ml అట్లా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈలోపు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. దీంట్లో ధనియా పౌడర్ కూడా వేసాను నేను. ఇంకా కొత్తిమీర వేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియట్లేదండి. సో ఎవరిని హర్ట్ చేయకండి.